హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ శ్రీకరణ్ ఛానల్. ఈనాడు పదకేలి ఆదివారం 25th మే ప్రశ్నలు జవాబులు చూద్దాం. ఒకటి అడ్డం శివుడు. శివుడు అంటే ఇక్కడ 4 అక్షరాలు ఇచ్చారు. పశుపతి అని రాస్తున్నాను. ఒకటి నిలువు పొంగలి క్షీరాన్నం అంటే పరమాన్నం. 2 నిలువు సూర్యుడు అస్తమించే దిక్కు పడమర. 3 అడ్డం ఇది పెడితేనే చెక్కు బ్యాంకులో చెల్లుతుంది సంతకం. 4 నిలువు శిరస్సులు అంటే తలలు. 5 అడ్డం మేనిచాయ నలుపని పార్వతిని ఇలా పిలుస్తారు. ఇక్కడ పార్వతీదేవికి చాలా పేర్లున్నాయి, కానీ మేనిచాయ నలుపని పార్వతి అంటే నాకు పూర్తిగా తెలియట్లేదు. 6 నిలువు చూద్దాం. మన్మధుడు అంటే ఇక్కడ మిగతా మన్మధుడికి కూడా చాలా పేర్లు ఉన్నాయి, కానీ ఇక్కడ మిగతా పదాలకి సరిపోయేలాగా మదనుడు అని రాస్తున్నాను. అప్పుడు 5 అడ్డం మేనిచాయ నలుపని పార్వతి అంటే పార్వతీదేవికి కూడా చాలా పేర్లు ఉన్నాయని చెప్పాను కదా. ఇక్కడ హిమజ వస్తుంది, లేదా భ్రామరి వస్తుంది, లేకపోతే ఈ 2 వచ్చినాయి. ఈ రెండిట్లో ఏది కరెక్టో నాకైతే తెలియట్లేదు, కాబట్టి 2 రాశాను. ఇక్కడ 7 ఏకాక్షరం. అక్షరమాలలో తొలి అక్షరం ఆ. ఇప్పుడు 8 కూడా ఏకాక్షరం చూద్దాం. అడ్డం 7తో సోదరి. అడ్డం 7 ఆ రాసం, సోదరి అన్నారు కాబట్టి అక్క. 9 అడ్డం చూద్దాం. ఇప్పుడు అమ్మమ్మ అంటే మాతామహి. 10 నిలువు మంచి మాట సుబోధం అంటే హితవు. 11 అడ్డం చులకన తేలిక భావం అంటే అలుసు. 11 నిలువు చూద్దాం. కోపగించు మొరవ అంటే అలుగు. 12 నిలువు పువ్వులు అంటే సుమాలు. 13 అడ్డం నయనాలు అంటే కనులు. 14 అడ్డం ఆభరణాలలోకి విలువైన రాళ్ళు రతనాలు. 15 అడ్డం సుబాహుడి సోదరుడు మారీచుడు. 13 నిలువు రాక్షస గురువు శుక్రాచార్యుల వద్ద మృత సంజీవని విద్య నేర్చినవాడు కచుడు. 13 అయిపోయింది, 14 అయిపోయింది. ఇప్పుడు 15 కూడా అయిపోయింది. 16 చూద్దాం. 16 నిలువు మిత్రుడు అంటే స్నేహితుడు. 17 అడ్డం బిలాలు అంటే గుహలు. 18 నిలువు నిరంతరం ఎల్లప్పుడూ హిందీలో హమేషా. 19 నిలువు చూడాలి. అన్నం తినండి భుజించండి అంటే ఇక్కడ 3+3 ఇచ్చాడు కాబట్టి భోజనం చేయండి. 19 నిలువు అయిపోయింది.
ఇప్పుడు 20 అడ్డం. మహత్తు అంటే మహిమ. 21 నిలువు. యంత్రం అంటే మడ. 22 ఏకాక్షరం. అడ్డం 7తో ఎముక. అడ్డం 7 ఆ వచ్చింది, ఎముక అంటే అస్థి. 23 కూడా ఏకాక్షరం చూద్దాం. అడ్డం 7తో ఆయుధం. అడ్డం 7 ఆ వచ్చింది, ఆయుధం అంటే అస్త్రం. అస్త్రం. 24 అడ్డం. సగం వాజపేయం. ఇక్కడ జా వచ్చింది కాబట్టి వా అని రాస్తున్నాను. 24 నిలువు. చేతి గడియారం అంటే వాచి. వాచి. 24 అయిపోయింది. 25 అడ్డం. గుర్రం అంటే తురగం. 26 అడ్డం. కొత్త జంటకు అయిష్టమైన మాసం. ఆషాఢ మాసం. ఆషాఢం. 26 నిలువు. కోరిక అభిలాష అంటే ఆ వచ్చింది కాబట్టి ఆకాంక్ష. 27 నిలువు. యుద్ధబేరి ఢంకా. 28 అడ్డం. పురాతనం ఒకప్పటిది. ప్రాచీనం. 28 నిలువు. జీవం అంటే ప్రాణం. ప్రాణం. 28 నిలువ అయిపోయింది. ఇప్పుడు 29 అడ్డం. పొయ్యిలోకి సన్నని చెక్క. పేడు. 29 నిలువు. తగాదా గొడవ ఘర్షణ 2 అక్షరాలు. పేచీ. 30 అడ్డం. కుడి ఎడమైన అతివ. ఇక్కడ కుడి ఎడమైంది, కాము వచ్చింది కాబట్టి కాంత. కాంత. 31 అడ్డం. హేతువు అంటే కారణం. 32 నిలువు. సూర్యుడు అంటే రవి. 32 అయిపోయింది. ఇప్పుడు 33 అడ్డం. సమానం చదరం. సమం. 33 నిలువు. 50% అంటే సగం. 34 అడ్డం. తగ్గుదల క్షీణత అంటే క్షయం. 35 నిలువు. తెలుగు మెషినరీ అంటే యంత్రాలు. యంత్రాలు. 36 అడ్డం. గెలుపు అంటే జయం. 36 నిలువు. యౌవనంలో ఉన్న స్త్రీ అంటే జవని. జవ్వని. జవ్వని. 36 నిలువ అయిపోయింది. ఇప్పుడు 37 అడ్డం చూద్దాం. కొండ అంటే నగం. 37 నిలువు. నృత్యం అంటే నర్తనం. 38 ఏకాక్షరం చూద్దాం. అడ్డం 7తో గుర్రం. అడ్డం 7 ఆ వచ్చింది, గుర్రం అంటే అశ్వం. 39 అడ్డం. బరువు తూచే చిన్న సాధనం. త్రాసు. 40 అడ్డం. శబ్దం అంటే సవ్వడి. 40 నిలువు. ప్రశ్న తెలుగు ఛాలెంజ్ అంటే సవాలు. 41 అడ్డం. నాథుడు అంటే భర్త. 42 నిలువు. సత్తా అంటే చేవ.
43 అడ్డం. బంగాళాదుంప అంటే ఆలు. 43 నిలువు. కంటికి కనిపించం నిష్ఠూరంగా అంటే ఆనం. 44 అడ్డం. పార్వతి అంటే శివాని. 44 నిలువు. శిగ ప్రకృతి అంటే శిగ అంటే శిఖ. 45 అడ్డం. శివయ్య వాహనాన్ని గుర్తు చేసే తెల్లని పూల మొక్క. శివయ్య వాహనం నంది. ఆ నందిని గుర్తు చేసే పూల మొక్క నందివర్ధనం. 46 అడ్డం. గీతలు అంటే రేఖలు. 47 అడ్డం 7తో ధనం అన్నాడు. అడ్డం 7 ఆ వచ్చింది కాబట్టి అర్థం అని రాస్తున్నాను. అర్థం అన్న డబ్బు అని వస్తుంది. ఇదండి ఈరోజు ఈనాడు పదకేలి 25 మే ప్రశ్నల జవాబులు. నాకు తెలిసినంత వరకు రాస్తాను. ఏదైనా మార్పులు తప్పులు ఏమైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి.